రక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదు. మరొకసారి ఆమోస్ గ్రంథం 4:12 చదవండి. மீண்டும் ஒரு விசை ஆமோஸின் புத்தகம் 4:12 படியுங்கள். అందరూ చదువుకోవాలి, ఎల్లరూ படிக்க வேண்டும். అప్పుడు ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం ఎలా సిద్ధపడాలో చెప్పాడు. ఎబ్రీయుల నిరుపం 10వ అధ్యాయంలో நாம் எவ்விதமாக ஆயத்தப்பட வேண்டும் என்று சொன்னார். మనస్సాక్షికి కల్మషము లేకుండా, మన మనస్సాక్షికి కుற்றம் இல்லாமல், కడుగుబడిన హృదయములు, కడుగపட்ட இருதயத்தோடு, నిర్మలమైన వాక్యముతో స్నానం చేసిన శరీరములు, இங்கே சுத்த ஜலத்தினாலே கழுவப்பட்ட சரீரம் உள்ளவர்களாயும், యథార్థ హృదయముతో, இங்கே யதார்த்தமான இருதயத்தோடும் ప్రభు సన్నిధానమునకు, கர்த்தருடைய సముఖத்திற்கு చేరుదుము. சேர்ந்து வருவோம். వారు శరీర ప్రకారమైన ఇశ్రాయేలు, அவர்கள் சரீர பிரகாரமான இஸ்ரவேலர்கள், మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. நாம் ஆவி கூட உடன்பட்டவர்களாய் இருக்கிற இஸ்ரவேலர்கள். మన ప్రభు పరిశుద్ధుడు, நம்முடைய கர்த்தர் பரிசுத்தமுள்ளவர், ఆయన పవిత్రుడు, அவர் பரிசுத்தம் நிறைந்தவர், నిర్దోషి, அவர் குற்றமில்லாதவர், నిష్కల్మషుడు, மாசற்றவர். ఆయన సన్నిధి పవిత్రమైనది, அவருடைய சமூகம் பரிசுத்தமுள்ளது. ఆయన సన్నిధిలో దుష్టత్వమునకు చోటు లేదు, அவருடைய சமூகத்திலே துர்மனசாட்சிக்கு ఆయన இடமில்லை, సన్నిధిలో అపవిత్రతకు చోటు లేదు, அவருடைய சமூகத்திலே அபவித்திரத்துக்கு இடமில்லை, ఆయన సన్నిధిలో తిరుగుబాటుకు చోటు లేదు, அவருடைய சபையிலே முரண்பாடுக்கு இடமில்லை, ఆయన సన్నిధిలో అవిధేయతకు చోటు లేదు. அவருடைய சபையிலே கீழ்ப்படியாமைக்கு இடமில்லை. మళ్ళీ పిలుస్తున్నాడు கர்த்தர் மீண்டுமாய் அழைக்கிறார், ఆరాధించడానికి, ఆరాధింపதற்காக, సేవించుటకు, సేవిப்பதற்காக, ఆయనతో அவரோடு கூட సహవాసం చేయుటకు సహవాసం செய்யும்படியாக మనలను సిద్ధపరచునుగాక. தேவன் நம்மை ஆயத்தப்படுத்துவாராக. మనలను మనము நம்மை நாமே ప్రభు సన్నిధికి, கர்த்தருடைய ఆయన சமூகத்திலே ఇష్టమైన విధానంలో அவருக்கு விருப்பப்பட்ட முறையிலே సిద్ధపరచుకుందుముగాక. ஆயத்தப்படுத்திக் கொள்வோமாக. ఆమేన్. ஆமென். క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యమైన దేవుడు మనతో మాట్లాడాడు. వాక్యం శరీరధారిగా మన కోసం వచ్చాడు. మానవుడిగా మనం నరకలిపోవలసిన వారిని ప్రేమించి ఆ కలవరిశిలలో ఆయన రక్తం కార్చి, రక్తం ద్వారా మనకు విడుదల దొరికింది. ఎక్కువగా వివరించలేదు, వివరణ చాలా చక్కగా ఉంది, బాగా అర్థమయ్యేటట్టు ఉంది, విపులంగా ఉంది. మానవుడు కావాల్సిన వివేచన, ఆలోచన, మీ హృదయంలో ఒక వేదన, కలవరిశిలలో క్రీస్తు పడినటువంటి ఆ శ్రమ, బాధ, కన్నీరు, కష్టం, వేదన